ఇండియాతో జరిగిన రెండవ టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు ఓడిపోవడం ఆ జట్టు ఆటగాళ్లతో పాటు ఆ దేశ మాజీ ఆటగాళ్లకు కూడా తీవ్ర నిరాశ కలిగించింది. ముఖ్యంగా 336 పరుగుల తేడాతో ఓడిపోవడం పరువు పోయినట్లయింది. దీంతో విపరీతమైన ఒత్తిడికి వెళ్లిపోయారు. అయితే మూడో టెస్ట్ మ్యాచ్ ప్రతిష్టాత్మకమైన లార్డ్స్ మైదానంలో జరగనుంది. ఈ మ్యాచ్ కోసం రెండు జట్లు కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతున్నాయి. ఈ మ్యాచ్ కోసం ఇంగ్లాండ్ జట్టు బౌన్సీ, ఫాస్ట్ బౌలింగ్ పిచ్ను రూపొందించాలని డిసైడ్ అయింది. అయితే ఇదే విషయమై ఆ దేశ మాజీ ఆటగాడు స్టూవర్ట్ బ్రాడ్ కీలక విశ్లేషణ చేశాడు. బ్రాడ్ ఏమన్నాడంటే, ఇంగ్లాండ్ జట్టు మూడో టెస్ట్ కోసం చాలా విభిన్నమైన పిచ్ను తయారు చేస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఫాస్ట్ బౌలింగ్కు అనుకూలించే పిచ్చు తయారు కాబోతున్నట్లు అర్థమవుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో నాకు కొద్దిగా భయమేస్తోంది. ఎందుకంటే టీమిండియా ఫాస్ట్ బౌలింగ్ విభాగం కూడా చాలా పటిష్టంగా ఉంది. రెండో టెస్ట్లో ఆ జట్టు బౌలర్లు ఫ్లాట్ పిచ్ పైన అద్భుతాలు చేశారు. ఇక మూడో టెస్ట్లో బుమ్రా కూడా రానున్నాడు. ఒకవేళ జట్టు కాంబినేషన్ కుదిరితే హర్షదీప్ కూడా తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో పూర్తిగా ఫాస్ట్ బౌలింగ్కు అనుకూలించే పిచ్లను తయారు చేస్తే ఇంగ్లాండ్ జట్టు వాళ్ల గొయ్యి వాళ్లే తీసుకున్నట్లు అవుతుందేమోనని అనిపిస్తోంది. ఎందుకంటే బుమ్రా అసాధారణ బౌలింగ్ చేయగలడు. ఇక ఆకాశ్దీప్ బౌలింగ్ ఎంత డేంజరో మనం చూసాం. ఇలాంటి బౌలర్లకు బౌన్సీ, ఫాస్ట్ పిచ్లు ఇస్తే బ్యాటర్లకు చుక్కలు ఖాయం. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని ఆలోచిస్తే ఆకాశ్దీప్, బుమ్రా ఇంగ్లాండ్ బ్యాటర్లను విపరీతంగా వణికిస్తారేమోనని భయం వేస్తోంది. దీనికి తోడు టీమిండియాలో ఇద్దరు స్పిన్ ఆల్రౌండర్స్ ఉన్నారు. ఇద్దరు బాగా బ్యాటింగ్ కూడా చేయగలుగుతున్నారు. అంటే ఫాస్ట్ బౌలింగ్తో పాటు వైవిధ్యం కోసం ఇద్దరు స్పిన్నర్లు కూడా ఇండియా జట్టులో ఉన్నారు. ఎటు చూసినా ఎలా ఆలోచించినా టీమిండియా చాలా పటిష్టంగా కనిపిస్తోంది. ఆకాశ్దీప్, బుమ్రా విషయంలో జాగ్రత్తగా లేకపోతే ఇంగ్లాండ్ భారీ మూల్యం చెల్లించుకుంటుంది అని స్టూవర్ట్ బ్రాడ్ హెచ్చరించాడు.